ప్రవక్త ఏలియా చాలా డిప్రెషన్ గురయ్యాడు, భయానికి గురయ్యాడు. మరణ భయం వెంబడించింది. ఇజబెల్ అనేటువంటి ఒక రాణి ఆయన ఎక్కడున్నా తరిమి పట్టుకుని రమ్మని చెప్పి ఆజ్ఞాపించింది. దీనికి భయం చెందిన దైవజనుడు ఒక చెట్టు కింద కూర్చొని ప్రార్థన చేస్తాడు. దేవా, ఇక నేను జీవించింది చాలు, నా పితల కన్నా గొప్పవాడిని కాదు, నన్ను తీసేసుకో, ఇక నేను బ్రతకాలనుకోవట్లేదని చెప్పి అంటాడు. ప్రాణం మీద విసుగనిపించింది. జీవితంలో నిరాశ నిస్పృహ ఎదురైనప్పుడు, వేదన దుఃఖము బాధ ఎదురైనప్పుడు, నిందలు ఎదురైనప్పుడు, శత్రువులు మిమ్మల్ని భయపెడుతున్నప్పుడు ఒక్కొక్కసారి బ్రతకాలని అనిపించదు. ఆ సమయంలో ఏలియా ప్రార్థన చేశాడు గాని ఆత్మహత్య చేసుకునే అవకాశాలు ఉన్నాయి. చెట్టుకు ఊరేసుకొని చనిపోవచ్చు కానీ ఆ పని చేయలే. ప్రాణం పోసిన నీవే నా ప్రాణం తీయాలి. ప్రార్థన చేసి అలసిపోయి పడుకున్నాడు. నీలో ఒక దేవుని దూత వచ్చి తట్టి లేపింది. ఏంటని ఉలిక్కిపడి లేచి చూస్తే పక్కన దూత నిలబడి చెప్తుంది, ఆహారం తిను, భోంచేయి అని చెప్పింది. దేవుని దూత అతనికి ఇష్టమైన ఆహారం తీసుకొచ్చి అక్కడ పెట్టింది. నిప్పుల మీద కాల్చిన మాంసమును రొట్టి తీసుకొచ్చి అతనికి అక్కడ ఏర్పాటు చేయగా అప్పుడు దూత అంటుంది, నీ శక్తి